Good morning students. Today I will teach you our 9th class 4th lesson ప్రకృతి కి సీక్. ప్రకృతి అంటే నేచర్ మీకు తెలుసు. కి సీక్ అంటే మోరల్ అని చెప్పి ఉపదేశము నీతి అని అర్థం. అంటే కి అంటే యొక్క ప్రకృతి యొక్క ఉపదేశము, ప్రకృతి యొక్క నీతి. అంటే ఈ ప్రకృతిలో ఉన్న నేచర్లో ఉన్న ప్రతి విషయాన్ని చూసి ప్రతి దానిని చూసి మనం ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవచ్చటండి. అదే మనకి ఈ లెసన్లో ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్, పేజ్ నెంబర్ 18. ప్రకృతికి సీక్. ఇక్కడ పేజ్ నెంబర్ 19లో కవి పరిచయం ఇచ్చారు చూడండి. కవి సోహన్ లాల్ ద్వివేది. ప్రకృతికి సీక్ కవిత యొక్క కవి గారు సోహన్ లాల్ ద్వివేది గారు. జీవన్ కాల్ 1988. జీవన్ కాల్ జన్మ ఎప్పుడంటే 1906లో ఆయన జన్మించడం జరిగింది. మృత్యు ఆయన చనిపోయింది 1988లో ఆయన చనిపోవడం అనేటువంటిది జరిగింది. ప్రసిద్ధ రచన సేవాగ్రామ్. సోహన్ లాల్ ద్వివేది గారి ముఖ్యమైన రచన ఏంటంటే చాలా ఫేమస్ రచన సేవాగ్రామ్. పురస్కార్ పద్మశ్రీ. సోహన్ లాల్ ద్వివేది గారికి పద్మశ్రీ అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గుర్తుంది కదండి. ప్రకృతికి సీక్ కవిత యొక్క కవి ఎవరంటే సోహన్ లాల్ ద్వివేది. ఓకే, లెసన్ చూడండి. పేజ్ నెంబర్ 18లో ఇక్కడ మనకి ఒక పిక్చర్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కేర్ఫుల్గా ఒకసారి ఆ పిక్చర్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఏం కనిపిస్తుందో చూడండి. ఇస్ చిత్ర మే ఏక్ సాగర్ దిఖాయి దే రహీ హై కదండి. ఒక సాగర్ మనకి సముద్రం మనకి సీ కనిపిస్తూ ఉంది. और एक नाव भी दिखाई दे रही है. उस सागर में ఆ సముద్రంలో మనకి ఏం కనిపిస్తుంది? ఏక్ నావ్ అంటే ఒక బోట్ అనేది మనకి కనిపిస్తుంది. ఉస్ నావ్ మే దో ఆద్మీ హై. ఈ నావ్లో ఎవరున్నారండి? ఈ బోట్లో దో ఆద్మీ, ఇద్దరు పర్సన్స్ మనకి కనిపిస్తూ ఉన్నారు. और సముద్ర మే లహరే బి దిఖాయి దే రహీ హై. లహరే అంటే వేవ్స్ అండి. ఈ వేవ్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇవి అన్నీ ఈ పిక్చర్లో మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రశ్న కింద 3 క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి. చిత్ర మే క్యా దిఖాయి దే రహా హై. పిక్చర్లో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి అంటే ఏక్ సాగర్ దిఖాయి దే రహే హై, ఏక్ నావ్ దిఖాయి దే రహా హై, నావ్ మే దో ఆద్మీ దిఖాయి దే రహే హై और లహరే బి దిఖాయి దే రహే. వేవ్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అది ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. సెకండ్ వన్, వే క్యా కర్ రహే హై. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఏం చేస్తూ ఉండొచ్చండి. ఇక్కడ చూడండి మనకి సముద్రం లోపల కంటే వాళ్ళు బోట్ తీసుకొని వెళ్ళడం అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంది. అలా వెళ్ళేవాళ్ళు వీళ్ళు దేనికోసం అంటే మచిలీ పక్కడనేకి వెళ్ళి, అంటే వాళ్ళు మచువారా అంటే ఫిషర్మ్యాన్ అయి ఉండవచ్చు. మచిలియం కో పక్కడనేకి వెళ్ళి అంటే ఫిషెస్ని పట్టుకోవడం కోసం వాళ్ళు అలా సముద్రం లోపలికి వాళ్ళు వెళ్తూ ఉండడం మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ వెళ్తున్నప్పుడు చూడండి మనకి ఈ సముద్రంలో చాలా అలలు కూడా మనకి కనిపిస్తున్నాయి. చాలా భీకరంగా అలలు కనిపిస్తూ కూడా మనకి ఉన్నాయి. అంటే వే క్యా కర్ రహే అంటే వే అపనా జీవన్ యాపన్ కే లియే, తమ జీవితాన్ని గడపడం కోసం, తమ జీవితాన్ని గడుపుకోవడం కోసం వాళ్ళు ఫిషెస్ని పట్టుకోవడం కోసం మచిలియం కో పక్కడనే కే లియే సముద్రం మే జా రహే, సముద్రంలోకి వాళ్ళు వెళ్తున్నారు. థర్డ్ వన్, ఇస్సే క్యా సందేశ్ మిల్తా హై. దీని ద్వారా మనకి ఏ మెసేజ్ అనేటువంటిది లభిస్తుంది. ఇక్కడ చూస్తే మనం చెప్పుకున్నాం కదా, వేవ్స్ అనేవి కనపడుతూ ఉన్నాయి, చాలా ఎక్కువగా కనపడుతున్నాయి వేవ్స్ అనేవి. ఒకవేళ వాళ్ళు కానీ వేవ్స్ని హిందీలో లహర్ అని చెప్పి అంటారు. ఆ వేవ్స్ని చూసి వాళ్ళు గనక భయపడి వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చేసారు అనుకోండి, వాళ్ళకి ఫిషెస్ అనేవి దొరుకుతాయా? లేదు కదా. అంటే వాళ్ళకి జీవనాధారం, వాళ్ళు జీవించి ఉండాలి అంటే ఆ ఫిషెస్ని పట్టుకొని తెచ్చుకొని వాళ్ళు అమ్ముకొని వాళ్ళు జీవించాల్సి ఉంటుంది. వాళ్ళ జీవితం గడవాలి అంటే ఒకవేళ ఆ వేవ్స్కి కనుక వాళ్ళు భయపడి వెనక్కి వచ్చేసారు అనుకోండి, వాళ్ళ జీవనాధారం అనేటువంటిది ఉండదు. ఇక్కడ అడుగుతున్నాడు, ఇససే క్యా సందేశం మిల్తా హై అంటే ఆ గంభీరమైన భీకరమైన ఆ వేవ్స్ని చూసి వాళ్ళు భయపడకూడదు. భయపడకుండా ముందుకు వెళ్ళినట్లయితే వాళ్ళకి ఏం దొరుకుతాయి? మచిలియా. అంటే లైఫ్లో మనకి కూడా ఎంత కష్టం అనేది వచ్చినా సరే మనం ముందుకు వెళ్ళినప్పుడే మనకి ఏం దొరుకుతుంది? దానికి సొల్యూషన్ అనేటువంటిది దొరుకుతుంది. ఓకే, ఉద్దేశ్యం చూడండి. ప్రకృతి के कण कण में कुछ ना कुछ संदेश छिपा होता है.
ప్రకృతి కే కణ్ కణ్ మే, కణ్ కా అర్థ హై పార్టికల్. కణ్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రతి కణము, తెలుగులో కూడా కణము అంటాం, ఇంగ్లీష్లో పార్టికల్ అని చెప్పి అంటూ ఉంటాం కదా. నేచర్లో ఉన్న ప్రతి కణంలో కుచ్ నా కుచ్ సందేశ్ చిపా హోతా హై. సందేశ్ అంటే మెసేజ్. ప్రకృతిలో మనం చూస్తూ ఉంటాం, నేచర్లో మనకి ట్రీస్ కనిపిస్తూ ఉంటాయి, మౌంటైన్స్ కనిపిస్తూ ఉంటాయి, రివర్స్ కనిపిస్తూ ఉంటాయి, చాలా మనం చూసేటప్పుడు చాలా కనిపిస్తూ ఉంటాయి నేచర్లో ఉన్న ప్రతి పార్టికల్లో కూడా ఏదో ఒక సందేశం, అంటే మన కోసం ఏదో ఒక మెసేజ్ అనేటువంటిది ఉంటుందటండి. ఏ పర్వత్, నదియాం, झरने, पेड़ ఆది హమ్సే కుచ్ కహతే హై. ఏ పర్వత్, పర్వత్గా మీనింగ్ ఏంటంటే మౌంటైన్స్, నదియాం అంటే రివర్స్, झरने అంటే వాటర్ ఫాల్స్, పేడ్ అంటే ట్రీస్, ఆది హమ్సే కుచ్ కహతే హై. ఇవన్నీ కూడా మనతో ఏదో చెప్తూ ఉంటాయటండి. నేచర్లో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే వాటి నుంచి ఏదో ఒక విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. మౌంటైన్స్ చూసినప్పుడు ఎట్లా ఉంటాయి, ఎప్పుడు కూడా స్థిరంగా కాన్స్టెంట్గా ఉంటాయి కదా. వాటిని చూసి మనం కూడా ఏమైనా కష్టం వచ్చినప్పుడు స్థిరంగా ఉండడం అనేటువంటిది నేర్చుకోవచ్చు. నదియాం, రివర్స్ ఏం చేస్తూ ఉంటాయి, ఎప్పుడు ఫ్లో అవుతానే ప్రవహిస్తూనే ఉంటాయి కదా. అవి కొంచెం దూరం ప్రవహించి ఎప్పుడైనా మధ్యలో ఆగిపోతుంది. మనం ఏదైనా అడ్డు వేస్తే ఆగుతుంది, కానీ ఎక్కడైనా అది ఆగిపోతుందా అండి, లేదు కదా. కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటుంది. ఎవరి కోసం అట్లా ఫ్లో, మన కోసం అది ప్రవహిస్తూనే ఉంటుంది. పరోపకారంగా మన నుంచి ఏదైనా ఆశిస్తుందా, లేదు. దాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు ఇతరులకి మనం ఏదైనా హెల్ప్ చేయడం అనేటువంటిది. झरने, వాటర్ ఫాల్స్ కూడా చాలా ఎత్తు నుంచి అవి పడుతూ ఉంటాయి. మన యొక్క అందులో వాటర్ ఫాల్స్లో వాటర్ కూడా తీయగా మన తాగడానికి ఉపయోగపడుతుంది. అది కూడా పరోపకారం కోసమే ప్రవహిస్తూ ఉంది. పేడ్, ట్రీస్ అయితే మనం చెప్పుకోకర్లేదు కదా. దాని రూట్స్ నుంచి దాని లీవ్స్ వరకు ప్రతి పార్ట్ని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం కదా. మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో రూట్స్ దగ్గర నుంచి మనకి స్టెమ్స్, బ్రాంచెస్, లేదంటే ఫ్లవర్స్, ఫ్రూట్స్ ప్రతిదీ మనకి ఇస్తూనే ఉంటుంది. ఎండలో వెళ్తూ ఉన్నాం అనుకోండి, మనకి షేడ్, నీడని ఇస్తూ ఉంటుంది. మనకి హౌస్ నిర్మించుకోవాలంటే వుడ్ ఇస్తూ ఉంటుంది. ఇలా ప్రతిదీ మనకి మన ఆకలి తీరుస్తూ ఉంటుంది ఫ్రూట్స్ ఇచ్చి. అంటే మన నుంచి ఏది కూడా అది ఆశించదు. అంటే వీటిలన్నిటి నేచర్లో ఉన్న ప్రతి దాన్ని చూసి మనం ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు. హంసే కుచ్ కహతే హై, ఇవన్నీ మనతో, అంటే వాటిని చూసి ఇలా చెయ్యండి అని మనతో చెప్తూ ఉండవచ్చు. इनके संदेशों से हम जीवन सफल बना सकते हैं. इनके संदेशों से, संदेश माने मैसेज, इनके संदेशों से ఇవి ఇచ్చే ఈ మెసేజెస్తో हम जीवन सफल बना सकते हैं. మన లైఫ్ని సఫల్ అంటే సక్సెస్ఫుల్గా వాటి నుంచి ఆ మెసేజ్ని మనం తీసుకొని మన లైఫ్ని సక్సెస్ఫుల్గా ముందుకు మనం తీసుకొని వెళ్ళవచ్చు. ఓకే, లెసన్ చూడండి. ఫస్ట్ స్టాండ్ చూడండి. पर्वत कहता शीश उठाकर तुम भी ऊंचे बन जाओ. पर्वत कहता शीश उठाकर तुम भी ऊंचे बन जाओ. सागर कहता है लहरा कर मन में गहराई लाओ. सागर कहता है लहरा कर मन में गहराई लाओ. फर्स्ट लाइन చూడండి. पर्वत कहता शीश उठाकर, शीश का अर्थ है हेड, हेड అంటే తల. शीश అంటే హెడ్. పర్వత్ కహతా శీష్ ఉఠాకర్, శీష్ అంటే ఏం చెప్పుకున్నాం, హెడ్, తల అని చెప్పుకున్నాం కదా. ఉఠాకర్ అంటే పైకి ఎత్తుకొని. చూడండి, మనం మౌంటైన్స్ చూస్తాం, మౌంటైన్స్ ఎలా ఉంటాయండి, చాలా ఎత్తుగా మనకి కనిపిస్తూ ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా మనకి కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఎన్ని తుఫాన్లు వచ్చినా ఏమొచ్చినా అవి ఏ విధంగా కదలిక లేకుండా స్ట్రాంగ్గా ఉంటూనే ఉంటాయి. శీషుట అంటే వాటిని చూసినప్పుడు మనం కూడా ఎలా ఉంటుంది, తల ఎత్తి మనం వాటిని చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ చెప్తున్నారు కవి ఏమని, పర్వత్ కహతా, కహనా అంటే చుటల్, చెప్పడం. మౌంటైన్స్ మనతో ఏం చెప్తున్నాయంటే, शीश उठाकर तुम भी ऊंचे बन जाओ. शीश उठाकर తల ఎత్తుకొని, ఉఠానా అంటే పైకెత్తుకోవడం, తల పైకెత్తుకొని, तुम भी ऊंचे बन जाओ. ऊंचे అంటే ఏం చెప్పుకున్నాం, హైట్, ఎత్తుగా. అంటే చూడండి, ఫిజికల్గా మనం పొడవుగా పెరగడం కాదండి, మన యొక్క క్యారెక్టర్ ద్వారా మనం అందరికంటే ఎత్తైన స్థితిలో మనం
ఉండాలి అని చెప్పి, అంటే ఒక గౌరవప్రదమైన ఎత్తైన స్థితిలో ఉండాలి అని చెప్పి ఇక్కడ కవి మనకి చెప్పడం జరుగుతుంది. మౌంటైన్ చూసి మనం నేర్చుకోవాలట. ఏంటి ఎత్తైన స్థితి అంటే మన లైఫ్లో మనం ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి. అంతేకాదు మన క్యారెక్టర్ పరంగా మనం ఏ విధంగా ఉండాలి, అందరూ చూసి మనం మంచిగా ఉందనుకోండి మన బిహేవియర్, వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళలాగా ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. అదేవిధంగా తుంబి ఊంచే పంజావు, ఊంచే ఎత్తైన అంటే నీ ఒక మంచి క్యారెక్టర్ అనేది నువ్వు బిల్డ్ చేసుకుని నీ లైఫ్లో నువ్వు కూడా ఒక ఎత్తైన ఒక మంచి పొజిషన్కి నువ్వు వెళ్ళాలి. చూడండి, ఒక ఎంతోమంది లీడర్స్ ఫ్రీడమ్ ఫైట్ చేసి ఉండొచ్చు, కానీ గాంధీజీ గారు ఎట్లా చేశారు, నాన్ వైలెన్స్ అనే దాన్ని తీసుకుని చేయడం వల్ల ఆ పేరు విన్న వెంటనే మనకి గాంధీజీ గారి పేరు గుర్తుకొస్తూ ఉంటుంది. అంటే వాళ్ళందరిలో ఆయన సపరేట్గా మనకి తెలుస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం కూడా ఏం చేయాలంటే తల ఎత్తుకుని నిలబడాలి. ఎప్పుడు తల ఎత్తుకుంటామండి? మనం మంచి పనులు చేసినప్పుడు మాత్రమే తల ఎత్తుకుని జీవిస్తూ ఉంటాం. తల కూడా దించుకోవాల్సిన స్థితి వస్తుంది. ఎప్పుడు మనం తప్పు చేసినప్పుడు తల దించుకోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? తల ఎత్తుకుని జీవించాలి, ఒక మంచి పొజిషన్లో ఉండాలి అని ఎవరిని చూసి నేర్చుకోమంటున్నారు? ఈ నేచర్లో ఉన్న మౌంటైన్స్ని హిందీలో ఏమని చెప్తారు? పర్వత్. పర్వత్ కెహితా శీష్ ఉఠాకర్ తుమ్ బీ ఊంచే, తుమ్ బీ ఇక్కడంటే నువ్వు కూడా ఊంచే బనజావో, ఎత్తుగా అవ్వు అని చెప్పి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఫిజికల్గా కాదు, ఎత్తుగా అవ్వడం అనేది మన యొక్క క్యారెక్టర్ పరంగా అని కవి చెప్తున్నారు. నెక్స్ట్ లైన్ చూడండి. సాగర్ కెహతా హే లహరాకర్ మనమే గహరాయి లావో. సాగర్ కెహతా హే లహరాకర్. సాగర్, ఇక్కడ సాగర్ అంటే సముద్రం చెప్తోందటండి. లహరాకర్, లహరానా అంటే ప్రవహిస్తూ, మనమే గహరాయి లావో. గహరాయి అంటే డెప్త్, లోతైనటువంటి. గహరాయి అంటే డెప్త్ అనమాట, లోతైన. సాగర్ కెహతా హే లహరాకర్, సముద్రం ఏం చేస్తుందని లహరానా అంటే ప్రవహిస్తూ, మనమే గహరాయి లావు. మన్ అంటే హార్ట్, మన మనసులో. గహరాయి అంటే ఏం చెప్పాను? డెప్త్, లోతైన భావనలు మనం కలిగి ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇప్పుడు చూడండి, సముద్రం ఒడ్డున మనం నిలబడ్డాం అనుకోండి, సముద్రం ఒడ్డున ఇసుకలో మనకి ఏం దొరుకుతాయండి? షెల్స్ దొరుకుతాయంటాయి కదా, సీప్ అంటే శంఖాలు, ఇవన్నీ మనకి ఆల్చిప్పలు అని చెప్పి అంటూ ఉంటారు కదా. అటువంటివన్నీ మనకి ఒడ్డున దొరుకుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే సముద్రంలోని అలల్ని దాటుకొని లోపలికి వెళ్ళి లోతుగా మనం వెళ్ళామో అక్కడ ఎంతో విలువైన పెరల్స్, ముత్యాలు అనేవి మనకి దొరుకుతూ ఉంటాయి. అంటే మన మనసులో అంత లోతైన భావనలు మనం కలిగి ఉండాలి అని చెప్పి కవి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఏదైనా విషయాన్ని మనం చాలా ఈజీగా ఆషామాషిగా తీసుకోవడం కాదు, కానీ ఏది నేర్చుకున్నా, మనం ఏ విషయాన్ని తెలుసుకున్నా లోతుగా దాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే ఖచ్చితంగా అందరికంటే మనం ముందుండడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సముద్రాన్ని చూసి నేర్చుకోమంటున్నారు కవి. సాగర్ కెహతా హై కహతా హై అంటే ఆ సముద్రమే మనతో చెప్తోంది ఏమని? లహరాకర్, ప్రవహిస్తూ, మనమే గహరాయి లావు, నీ మనసులో లోతైనటువంటి భావనలు కలిగి ఉండు. నువ్వు ఏ విషయాన్నైనా చాలా లోతుగా తెలుసుకోమని సముద్రం చెప్పడం జరిగింది. See the second stanza. समझ रहे हो क्या कहती है उठ उठ गिर गिर तरल तरंग. समझ रहे हो क्या कहती है उठ उठ गिर गिर तरल तरंग. भर लो अपने दिल में मीठे मीठे मृदुल उमंग. भर लो अपने दिल में मीठे मीठे मृदुल उमंग. समझ रहे हो क्या कहती है. సమజ్నా అంటే అండర్స్టాండ్, అర్థం చేసుకోవడం. సమజ్ రహే హో క్యా కహతీ హై. కహనా అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, టు టెల్, చెప్పడం. మీరు అర్థం చేసుకుంటున్నారా? ఏం చెప్తున్నాయటండి? ఉటు ఉటు గిరి గిర్ తరల్ తరంగ్. తరల్ అంటే ఇక్కడ ఫ్లో, ప్రవహించేటువంటిది అని చెప్పి. తరల్ కా అర్థ హై టు ఫ్లో, అంటే ప్రవహించేటువంటి, అంటే కాన్స్టెంట్గా ఉండదు. అదేం చేస్తుంది? తరంగ్ అనేది, వేవ్ అనేది చలిస్తూ ఉంటుంది కదా. సమజ్ రహీ హో క్యా కహతి ఉటు ఉటు గిరి గిరి తరల్ తరంగ్. ఉఠునా అంటే
పైకి లేస్తూ వేవ్ ఎలా ఉంటుందండి, ఉటున కాసేపు ఏం చేస్తుంది, ఒక్కసారిగా పైకి లేస్తుంది. గిర్ గిర్ గిర్నా అంటే ఫాల్, కిందకి పడిపోతూ ఉంటుంది. తరల్ తరంగ్ తరల్ అంటే ఫ్లో, అంటే ప్రవహించేటువంటిది, చెల్లించేటువంటిది అని అర్థం. తరంగ్ అంటే వేవ్. నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ఉటు ఉటు గిరిగిరి అలా పైకి లేస్తూ కిందికి పడుతూ ఉన్న ఆ వేవ్ నీతో ఏం చెప్పాలని అనుకుంటుందో. అంటే పైన చెప్పుకుంది పర్వతం మనతో చెప్పింది, నెక్స్ట్ సాగర్ మనతో చెప్పింది కదా. ఇప్పుడు ఆ సాగర్, సముద్రంలో ఉన్నటువంటి ఆ వేవ్ నీతో ఏం చెప్పాలనుకుంటుందో నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ఉటు ఉటు గిరిగిరి వేవ్ ఏం చేస్తూ ఉంటుందండి, పైకి లేస్తూ ఉంటుంది, కిందకి పడుతూ ఉంటుంది కదా. లేచిన ప్రతిసారి కిందకి పడిపోతున్నాను కదా అని మళ్ళీ పైకి లేవకుండా ఉండదు, మళ్ళీ అది ఏం చేస్తుంది, పైకి లేస్తూనే ఉంటుంది. భరిలో భరిలో అపనే దిల్ మే, భరనా అంటే టు ఫిల్, నింపుకోవడం. భరిలో భరిలో అపనే దిల్ మే, అపనే దిల్ అంటే హార్ట్, మన యొక్క మనసులో. మీఠే మీఠే మృదుల్ ఉమంగ్, మీఠే మీఠే, మీఠే కా అర్థం హై స్వీట్, తీయని అని అర్థం. మీఠే మీఠే మృదుల్ ఉమంగ్, మృదుల్ అంటే మృదుల్ మానే సాఫ్ట్, మృదుల్ అంటే సాఫ్ట్. భర్నా అంటే మన మనసులో ఆ వేవ్స్ని చూసి ఏం నేర్చుకోవాలంటే, మీఠే మీఠే తీయని సాఫ్ట్. ఉమంగ్ అంటే ఆశలు, యాంబిషన్స్ని నింపుకోవాలి. తీయని కోరికలతో మన మనసుని చూడండి. మనకి ఆశ అనేది ఉండొచ్చు, ఏమి ఉండకూడదండి, దురాశ అనేది ఉండకూడదు. పక్కవాడికి అది ఉంది, అది కావాలి అనేటువంటి దురాశ ఉండకూడదు. కానీ ఖచ్చితంగా ప్రతి మనిషిలో ఆశ అనేటువంటిది, ఒక యాంబిషన్ అనేటువంటిది ఉండాలి. ఎప్పుడైతే మనిషిలో యాంబిషన్ అనేటువంటిది ఉందో అప్పుడు ఖచ్చితంగా అతను దాన్ని రీచ్ అవ్వడానికి అతను ఏం చేస్తాడు, ట్రై అనేది చేస్తాడు. కాబట్టి ఈ వేవ్స్ని చూసి మనం మన మనసులో తీయని కోరికల్ని, అంటే నెక్స్ట్ నేను లైఫ్లో ఇలా కావాలి అలా కావాలి అని చెప్పి, అంటే పక్కవాడలు అవ్వకుండా ఆపేయాలి అని చెప్పి మనం అనుకోకూడదు. కానీ మనం మాత్రం ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అని చెప్పి మనం అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, మన మనసులో తీయని ఆశల్ని కోరికల్ని నింపుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఎవరిని చూసి నేర్చుకోమని చెప్తున్నారండి, ఇది వేవ్స్ని చూసి నేర్చుకోమని చెప్తున్నారు. ఇక్కడ ఉటు ఉటు గిరిగిరి తరంగా వచ్చింది కదా. ఉటునా అంటే చెప్పాను పైకి లేవడం, గిన్నా అంటే పడిపోవడం అని చెప్పాను కదా. దానికి విలోమ శబ్ద రాసుకోవచ్చు. విలోమ శబ్ద అంటే ఆపోజిట్ వర్డ్, విలోమ శబ్ద ఉఠనా. ఉఠనా అంటే పైకి లేవడం, దానికి బయటనా అంటే కూర్చోవడం అని అర్థం. విలోమ శబ్ద ఆపోజిట్ వర్డ్ అనమాట. ఓకే, అర్థమైంది కదండి ఈ 4 లైన్స్ యొక్క భావం. ఈ వేవ్స్ని చూసి మన మనసులో కూడా తీయని ఆశల్ని కోరికల్ని మనం నింపుకోవాలి అని చెప్పి కవి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, లాస్ట్ స్టాండ్ చూడండి. पृथ्वी कहती धैर्य न छोड़ो कितना ही हो सिर पर भार, पृथ्वी कहती धैर्य न छोड़ो कितना ही हो सिर पर भार, नभ कहता है फैलो इतना ढक लो तुम सारा संसार, नभ कहता है फैलो इतना ढक लो तुम सारा संसार, పృథ్వీ కహతి ధైర్య చూడో. పృథ్వీ అంటే ఏంటండి, ఎర్త్ అని తెలుసు కదా మీకు. పృథ్వీ అంటే ఎర్త్, భూమి అని అర్థం కదా. పృథ్వీకి విలోమ శబ్ద ఆకాశ్. పృథ్వీ కహతి ధైర్య చూడో. ధైర్య అంటే కరేజ్. ధైర్య కా అర్థ క్యా హై, కరేజ్, ధైర్యంగా ఉండమని చెప్తున్నారు. పృథ్వీ కహతి, మనకి ఈ ఎర్త్ మనతో చెప్తోంది ఏమని చెప్పి, ధైర్యన చూడో. నువ్వు నీకు ఎంత కష్టం వచ్చినప్పటికీ నువ్వు ధైర్యాన్ని నీవు విడిచిపెట్టొద్దు. మనం ఫస్ట్ లెసన్లో చెప్పుకున్నాం జిస్ దేశమే గంగా బహతి హైలో కొన్ని సెంచరీస్ నుంచి కూడా సదియోం సే సభీ కుచ్ సహతి హై. ఈ భూమాత ఏం చేస్తుందంటే సదియోం సే, కొన్ని సెంచరీస్ నుంచి కూడా మనందరినీ భరిస్తూ ఉంది అని చెప్పి అనుకుంటూ ఉన్నాం కదా. నేను ఈ మానవులందరినీ నేను భరించలేను అని చెప్పి భూమాత ఎప్పుడు మన మీద కోపం తెచ్చుకోలేదు కదా. ఆ భూమిని చూసి చూడండి, పేషెన్సీకి ఒక
నిర్వచనం తీసుకోవాలంటే ఒక భూమాత, ఒక మదర్, మన తల్లిని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. కాబట్టి పృథ్వీని చూసి నేర్చుకోవాలి. ధైర్యం చూడు, మనకి ఎంత కష్టం వచ్చినా ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు అనే విషయాన్ని ఎవరిని చూసి నేర్చుకోవాలి? పృథ్వీని చూసి నేర్చుకోవాలి. చూడనా అంటే విడిచిపెట్టడం అనే మీనింగ్ కదా. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే పకడనా. మీరు నేర్చుకోవాలంటే ఇట్లా నేర్చుకుంటేనే మీకు ఈ పదాలు ఇవన్నీ వస్తాయి. ఊరికే లెసన్ వింటూ వదిలేయొద్దు. చూడనా అంటే విడిచిపెట్టడం, పకడనా అంటే పట్టుకోవడం. ఇక్కడ ధైర్యం నా చూడు అన్నారు కాబట్టి ఇక్కడ చూడనంటే విడిచిపెట్టండి అనే మీనింగ్ కాదు. నా చూడనా అంటే విడిచిపెట్టొద్దు అని ఇక్కడ చెప్తున్నారు. కితనా హీ హో సిర్ పర్ భార్. కితనా సిర్ అంటే మీనింగ్ వచ్చింది కదా హెడ్ అని చెప్పి. కితనా హీ హో సిర్ పర్ భార్. భార్ కా అర్థ హై బర్డెన్. మన తల మీద ఎంత బర్డెన్ ఉన్నప్పటికీ కూడా మనం ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. అంటే ఖచ్చితంగా నేను దాన్ని సాల్వ్ చేసుకోగలను, నేను ముందుకు వెళ్ళగలను అని చెప్పి నువ్వు అనుకోవాలి, కానీ ఆ పనిని మనం విడిచిపెట్టకూడదు అని చెప్పి పృథ్వీని చూసి మళ్ళీ నేర్చుకోవాలని చెప్పి కవి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ లైన్ చూడండి. నబ్ कहता है फैलो इतना, ढक लो तुम सारा संसार. नब कहता है फैलो इतना. नब, नब का अर्थ है स्काई, ఆకాశం, ఆకాశ. నబ్కి పర్యాయవాచి శబ్దం చెప్పండి. నబ్ అంటే స్కై కదా, ఆకాశం అని చెప్పన్నా, ఆస్మాన్ అని చెప్పన్నా స్కై. నబ్ కహతా హై, నబ్ చెప్తోంది నీతో ఏమని చెప్పి. ఫైలో ఇతన చూడండి, మనం ఈ ప్రపంచంలో మన లోపల కాకుండా మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఇండియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఇంకా వేరే ఏ కంట్రీలోకి వెళ్ళినా తల పైకెత్తి పైకి చూసినప్పుడు మనకి ఏం కనిపిస్తుందండి? స్కై అనేది కనిపిస్తుంది. అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఏంటది? స్కై అనేటువంటిది. కాబట్టి ఇక్కడ ఆ స్కై చెప్తోందట, నబ్ కెహతా హై, ఆ స్కై మనతో చెప్తోంది. ఫైలో ఇతనా, ఫైల్నాకా అర్థే టు స్ప్రెడ్, నువ్వు మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అవ్వాలి. ढकलो तुम सारा संसार. ढकना, ढकना का अर्थ है कवर, टू कवर. టు కవర్ అంటే మొత్తం అంతా నువ్వు కవర్ చేయాలి, అంటే నువ్వు అన్ని చోట్ల నీ గురించి గొప్పగా చెప్పుకోవాలి అని చెప్పి. చూడండి, ఎవరైనా ఏదైనా గొప్ప విషయాన్ని కనిపెట్టినప్పుడు కానీ, మనకి టీవీస్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ ప్రతిరోజు వాళ్ళ గురించి ఏం చేస్తూ ఉంటాం? వింటూ ఉంటాం. వీళ్ళు ఇంత గొప్ప పని చేశారు అని చెప్పి మనం వింటూ ఉంటాం. అంటే వాళ్ళ యొక్క ఫేమ్, కీర్తి అనేది అంతా కూడా ఏమైంది? స్ప్రెడ్ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ కూడా చెప్తున్నారు ఏమని? నబ్ కెహతా హై, ఆ స్కైని చూసి నేర్చుకో. ఎక్కడికి వెళ్ళి నువ్వు తలెత్తి పైకి చూసినా ఆ స్కై కనపడుతుంది కదా. అదేవిధంగా నీ యొక్క కీర్తి ప్రతిష్టలు, నీ ఫేమ్ అనేటువంటిది కూడా అదేవిధంగా స్ప్రెడ్. డక్కులో తుమ్ సారా సంసార్, టు కవర్, నువ్వు మొత్తం. సంసార్ అంటే ఏంటి? వరల్డ్, ప్రపంచం. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నువ్వు కవర్ చేయాలి అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా. ఇక్కడ మనకి 3 స్టాంజర్స్ ఇచ్చాడు. అందులో ఫస్ట్ దాంట్లో పర్వత్ గురించి, సాగర్ గురించి ఇవ్వడం జరిగింది. సారాంశం రాసేటప్పుడు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ స్టాంజర్లో సముద్రంలో ఉండే వేవ్ అల గురించి ఇచ్చారు. అలా ఎలా ఉంటుంది? మీటే మృదులు, మన మనసులో తీయని కోరికలు మనం పెంచుకోవాలి అని చెప్పారు. సముద్రాన్ని చూసినప్పుడు డీప్, లోతైనటువంటి భావనలు కలిగి ఉండాలి. అంత బ్రాడ్, అంత విశాలంగా మన మనసు ఉండాలి. అంటే ఎవరికైనా హెల్ప్ చేసే విషయంలో కూడా అలా ఉండాలి అని కవి చెప్పడం జరిగింది. పర్వత్ను చూసినప్పుడు ఏం నేర్చుకోమన్నారండి? ఊంచే బనన, అందరికంటే కూడా మనం ఒక ఎత్తైన పొజిషన్కి మనం వెళ్ళాలి అని చెప్పి కవి చెప్పడం జరిగింది. పృథ్వీని చూసినప్పుడు నేర్చుకోవచ్చు, ధైర్యంగా చూడనా, మనం ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఎంత కష్టం వచ్చినా సరే దాన్ని మనం ఏం చేయాలి? దాన్ని భరించి మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడు మన లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చు అనేది నేర్చుకోవచ్చు. ఆకాశాన్ని చూసినప్పుడు మనం నేర్చుకోవచ్చు, మన యొక్క ప్రభావాన్ని ఇతరుల మీద చూపించగలగాలి. ఎప్పుడు చూపించగలమండి అలాగా? మనం ఎప్పుడైతే మనం అనుకున్న మన లక్ష్యాన్ని మనం చేరుకుంటామో మన లైఫ్లో, అప్పుడు ఖచ్చితంగా మన యొక్క ప్రభావం పక్క వాళ్ళ మీద ఉంటుంది. మొత్తం ఈ ప్రపంచం అంతా స్ప్రెడ్ అవ్వాలి అనే విషయాన్ని ఆ స్కైని చూసి నేర్చుకోమని కవి మనకి చెప్పడం జరిగింది. ప్రకృతికి సీక్ అనేటువంటిది కవితా పాట. ఈ కవితా పాటలో కవి చెప్పిన విషయాల్ని మాత్రమే కాకుండా మనం నేచర్లో కనుక ముందు అబ్జర్వ్ చేయడం నేర్చుకోండి. ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన దాని నుంచి మనం ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు. ఈ కవి ఇక్కడ మనకి చెప్పే చాలా విషయాలు, వీటి నుంచి అది నేర్చుకోవచ్చు,
పర్వత్ ఈ విధంగా చెప్తోంది అని అలా చెప్పారు కదా. మనం చిన్న యాంట్ చూడండి, చీంటి అంటారు హిందీలో, దాన్ని చూసినప్పుడు నేర్చుకోవచ్చు. కష్టపడే స్వభావం కదా, దానికి సమ్మర్లోనే దానికి రైనీ సీజన్ కావాల్సిన ఫుడ్ అంతా కూడా అది స్టోర్ చేసుకుంటుంది. చాలా డిసిప్లిన్డ్గా అది తన లైఫ్ని గడుపుతుంది. చాలా ఆ యాంట్ యొక్క హౌస్ని కూడా చూసినప్పుడు చాలా చక్కగా అంతా మనం ఏ విధంగా అయితే మనం ప్రీ ప్లాన్డ్గా కట్టుకుంటామో అదే విధంగా ఉంటుందటండి. అంటే అంత చిన్న ప్రాణి అంత సిస్టమేటిక్గా ఉంది, అంత డిసిప్లిన్డ్గా ఉంది, ఫ్యూచర్ గురించి అంత చక్కటి ప్లాన్ కలిగి ఉంది. దాన్ని చూసి మనం ఈ విషయాలన్నీ నేర్చుకోవచ్చు. ఒక గ్రాస్ చూడండి, ఏదైనా మనకి తుఫాన్లు అవి వచ్చాయనుకోండి, పెద్ద పెద్ద చెట్లన్నీ కూలిపోతూ ఉంటాయి. కానీ అటువంటి తుఫాన్ని కూడా గ్రాస్, ఆ తినక అంటారు హిందీలో దాన్ని. ఆ తినక ఏమవుతుంది, ఆ తినక ఏం చేస్తుందంటే ఆ పెద్ద తుఫాన్ని కూడా తట్టుకొని అది నిలబడుతూ ఉంటుంది. అంటే ఎంత కష్టం వచ్చినా మనం స్ట్రాంగ్గా నిలబడాలనేటువంటిది ఆ గ్రాస్ గడ్డి పరికని చూసి మనం నేర్చుకోవచ్చు. అంటే ఫస్ట్ మీరు నేచర్లో ఉన్న ప్రతి దాన్ని అబ్జర్వ్ చేయడం అనేటువంటిది నేర్చుకోండి. అలా అబ్జర్వ్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రతి దాని నుంచి మనకి ఏదో ఒకటి నేర్చుకోవడానికని మనకి ఇండియన్స్లో ఉన్న గ్రేట్ క్వాలిటీయే అది. దేన్ని చూసినా మనం నేర్చుకునే స్వభావాన్ని మనం కలిగి ఉన్నామని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఓకే, ఈ యొక్క కవితని కూడా మీరు చదవడానికి ట్రై చేయండి. కవి పరిచయం కూడా వచ్చేసేయాలి మీకు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్.